ఆ బ్రిడ్జ్ ఎక్కి అలా ఎక్కి దాటి బకింగ్హామ్ కెనాల్ దాటి వెళ్ళేవాళ్ళం మేము. కెమెరాలో కాదు, ఫోన్ లోనే తీశారు, ఫోన్ కెమెరాలో. కానీ ఏంటంటే నాకు కెమెరాలో తీసినంత హైప్ కి వెళ్ళిపోయింది. సో ఏంటంటే నేను మాక్సిమం ఐ వాంట్ టు రీచ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కేని. ఈరోజు తుమ్మలపెంట బీచ్ ని ఎక్స్ప్లోర్ చేసేదానికి వచ్చాను. రండి, తుమ్మలపెంట బీచ్ ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. కావలి నుంచి నా ప్రయాణం బైక్ పైన మొదలు పెట్టాను తుమ్మలపెంట బీచ్ కోసం. రండి, మనం బీచ్ చూద్దాం. అన్నగారిపాలెం వెళ్ళే రోడ్డు సెంటర్ అంటే ఇది. ఒకప్పుడు ఇక్కడ ఏం ఉండేది కాదు. ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయింది. నేను వచ్చి దాదాపు తుమ్మలపెంటకు ఒక 35 సంవత్సరాలు ఏమవుతుంది. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారిపోయింది. ఇక్కడ ఖాళీగా ఉండేది, పచ్చటి వాతావరణం, చల్లగా బాగుండేది. అటువంటిది చూడండి ఇక్కడ ఎంత గజిబిజి గందరగోళంగా డెవలప్ అయిపోయిందో. అదిగో అన్న ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది సారా. ఇటు నుంచి రైట్ వెళ్తే అన్నగారిపాలెం వెళ్తాం, మనం నేరుగా వెళ్తే తుమ్మలపెంట వెళ్తాం. రోడ్డు వేస్తున్నారు, భలే ఉంది. అయితే చూడండి, ఏ మాత్రం స్లిప్ అయిందా నోట్లో పళ్ళని చేతిలోకి వస్తాయి. బకింగ్హామ్ కెనాల్ దాటబోతున్నాం ఇప్పుడు. చూడండి, బకింగ్హామ్ కెనాల్ రూపురేఖలు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి పాత బ్రిడ్జి, ఇక్కడ ఆపరా, ఒకప్పుడు బ్రిడ్జి ఇది. ఆ బ్రిడ్జి ఎక్కి అలా ఎక్కి దాటి బకింగ్హామ్ కెనాల్ దాటి వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పుడు చూడండి ఆ బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి ఎలా ఉందో. ఇదిగోండి బకింగ్హామ్ కెనాల్ మీదే ఉన్నాం ఇప్పుడు మనం. చూసారా నా వెనక కనిపిస్తున్నది ఆ బ్రిడ్జ్, అది పాత బ్రిడ్జి. మనం దాని మీద ఎక్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు చూడండి బకింగ్హామ్ కెనాల్ పూడిపోయింది. ఒకప్పుడు బకింగ్హామ్ కెనాల్ ద్వారానే మొత్తం రవాణా వ్యవస్థ నడిచేదంటే మీరు నమ్మగలరా? చూడండి, మా చిన్నతనంలో ఈ బకింగ్హామ్ కెనాల్ కనీసం ఒక 6 అడుగుల లోతు ఉండేది. ఇప్పుడు పూర్తిగా పూడిపోయి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉంది. మోకాళ్ళ లోతు కూడా లేవు, ఒక 2 అడుగుల లోతులో మిగిలి ఉంది. చూసారా ఎంత దారుణం అయిపోయిందో. ప్రభుత్వం దీన్ని రెనోవేషన్ చేసి మళ్ళీ బకింగ్హామ్ కెనాల్ని ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా మారిస్తే చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ చాలా చీప్ కూడా అవుతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇక్కడంతా రాగులు పండిస్తుండేవాళ్ళు మా చిన్నతనంలో. సరుకు తోటలు, రాగులు పండించేవాళ్ళు. ఇప్పుడంతా రొయ్యలు పండిస్తున్నారు. అంతా రొయ్యలు గుంటలేదు చూడండి. ఆ దూరంగా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి ఏపీ టూరిజం వాళ్ళ కాటేజెస్ అయ్యి. ఇక్కడికి వచ్చి రూములు బుక్ చేసుకుని ఉండొచ్చు మనం ఉండదలుచుకుంటే. సముద్రం ఒడ్డునే ఉంటాయి.
సన్ రైజ్ బీచ్ రిసార్ట్స్ అంట, ఫ్యామిలీ రెస్టారెంట్. ఏపీ టూరిజం వాళ్ళు స్పాన్సర్ చేసింది. కాటేజెస్ ఉంటాయి లోపల, తీసుకుని ఉండొచ్చు మీరు. చూడండి చక్కగా ఉంటాయి, చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగున్నాయో. దూరంగా మనకు కనిపిస్తుంది చూసారా సముద్రము. రండి సముద్రం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ చూడండి, మనం తుమ్మలపెంట బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే లోతుగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఆఫ్టర్ సో లాంగ్ టైం, 35 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను. చాలా మారిపోయి ఉంది ఇక్కడ. సెక్యూరిటీ పర్పస్ పోలీస్ కూడా ఉన్నారు చూడండి ఇక్కడ. సండే కదా ఈరోజు, ఏ ప్రమాదాలు జరగకుండా పోలీసు వాళ్ళు గ్రేట్ అండి నిజంగా. ఒకప్పుడు ఈ తుమ్మలపెంట గ్రామం ఈ సముద్రపు ఒడ్డునే ఉండేది. 1977లో దివిసిన ఉప్పున పెద్ద తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు ఈ తుమ్మలపెంట గ్రామాన్ని ఖాళీ చేయించి బకింగ్హామ్ కెనాల్కి అవతలు కట్టారు. మనం వస్తూ దారిలో చూసిన ఊరు అదేనమాట. ఒకప్పుడు బెస్తవారంతా ఇక్కడే ఉండేవాళ్ళు, ఈ సముద్ర ఒడ్డునే పాకలు వేసుకొని ఉండేవాళ్ళు. మీకు కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కాటేజెస్ అనమాట, ఏపీ టూరిజం వాళ్ళే. సముద్రపు ఒడ్డునే చూడండి ఎంత అందంగా ఉందో సముద్రం. ఒకప్పుడు చెక్కతో తయారు చేసిన చిన్న తెప్పలు ఉండేవి, అవి ఇప్పుడు ఫైబర్తో తయారు చేస్తున్నారు. అదే చిన్న సైజు తెప్పలు చూసారా ఎంత బాగున్నాయో. అన్ని వేటకు వెళ్ళి వచ్చేసినట్టున్నారు, పార్కింగ్ చేస్తున్నారు. నా GoPro 10 కెమెరాను టైం ల్యాప్స్ మోడ్లో పెట్టి కాసేపు ఫోటోలకు పోజులు ఇచ్చి కాస్త టైం పాస్ చేసి మళ్ళీ నా షూటింగ్ మొదలుపెట్టాను. ఆఫ్టర్ సో లాంగ్ టైం, 35 ఇయర్స్ తర్వాత నేను పుట్టిన ఊరికి దగ్గరలో ఉన్న ఈ తుమ్మలపెంట బీచ్కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నా బాల్యం అంతా గుర్తు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాను నేను. చక్కగా ఉంది అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడైతే మేము కావలి నుంచి 6 కిలోమీటర్లే కాబట్టి అద్దె సైకిల్ తీసుకొని వచ్చేసేవాళ్ళం కదిలితే తుమ్మలపెంటకి. ఈ సముద్రంలో మునిగి వెళ్ళేవాళ్ళం మేము. ఆ బాల్యం అంతా గుర్తు చేసుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, నాకు తుమ్మలపెంట బీచ్లో 2 కావలి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇతను ప్రశాంత్, అతను అనుదీప్. చాలా సరదాగా గడిచింది మా సమయం అయితే ఇక్కడ. వాళ్ళు కొద్ది ఫోటోలు తీయమన్నారు, తీశాను. బాగుంది. మళ్ళీ కలుస్తాము. నాకు తెలిసినంత వరకు నా మ్యారేజ్ పరంగా అని కానీ వేరే పరంగా అయినా కానీ మీకు నేను లైక్ చేసుకొని నేను మిమ్మల్ని పిలుచుకుంటాను. ఫోటోస్ ఉన్నాయి చూసారా, ఫిక్స్ అయిపోయినాయి. మీరు కెమెరాలో కాదు ఫోన్ లోనే తీశారు, ఫోన్ కెమెరాలో. కానీ ఏంటంటే నాకు క్యామ్ లో తీసినంత హైప్ వెళ్ళిపోయింది. సో ఏంటంటే నేను మాక్సిమం ఐ వాంట్ టు రీచ్ యూ. ఓకే, మీ మ్యారేజ్ టైం నేను కొత్తగా ఒక డ్రోన్ కొనబోతున్నాను. డ్రోన్ తో కూడా మిమ్మల్ని షూట్ చేస్తాను తప్పకుండా. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే తెలుగు ట్రావెల్ వ్లాగ్. థ్యాంక్ యూ. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.